హాయ్ గైస్, ఇది ప్లేస్మెంట్ సిరీస్లో థర్డ్ వీడియో అనమాట. డొమైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి ఉంటుంది, ఓకే. కానీ ఏం చేస్తారు, వీళ్ళు ఎలాంటి రీసెర్చ్ ఏమి లేకుండా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోతారు. తీరా కోర్స్ అంతా అయిపోయాక జాబ్స్ లేవని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేయలేరు కదా. సో మీరు ఇలా మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఇందులో అసలు సాఫ్ట్వేర్లో ఎన్ని డొమైన్స్ ఉంటాయి, మీకు నచ్చిన డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్కి నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుందాం. అక్కడ అందరూ చికెన్ బిర్యానీ తింటున్నారు. అందరూ చికెన్ బిర్యానీ తింటున్నారని నువ్వు వెజిటేరియన్ అయితే నువ్వు చికెన్ బిర్యానీ తినావు కదా. నీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకునే తింటావు. మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా అంతే అనమాట. అందరు చుట్టుపక్కల అందరూ ఏదో చేస్తారని చెప్పి నువ్వు అందులో జాయిన్ అయిపోయావు అనుకో, అది నీకు సూట్ అవ్వక లాస్ట్కి ఏమవుతుంది, 3 BHKలో సిద్ధార్థలో అయిపోతుందండి పని. అందుకనే అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అందులో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, అసలు మనకి నచ్చిన డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని కంప్లీట్గా తెలుసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు ఇంతసేపు డొమైన్ అంటున్నా కదా. డొమైన్ అంటే ఏంటో చెప్తాను. డొమైన్ అంటే ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అనుకుందాం. అందులో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్ అని, సిఎస్సి అని, సివిల్ అని, ఈసీ అని, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, వాటినే డొమైన్స్ అంటాం అనమాట. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నీకు చాలా డొమైన్స్ కనిపిస్తాయి. వెబ్ డెవలప్మెంట్ అని, యాప్ డెవలప్మెంట్ అని, గేమ్ డెవలప్మెంట్ అని, అలాగే ఏఐ అని, మెషిన్ లెర్నింగ్ అని, ఎన్ఎల్పి అని, సైబర్ సెక్యూరిటీ అని, డెవాప్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, అన్ని చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డొమైన్స్ చాలా ఉన్నా సరే మనం కొన్ని టాప్ మెయిన్వి తీసుకుందాం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చూస్తున్నారు కదా, ఎంత హాట్ టాపిక్గా ఉందో. డేటా ఉన్నప్పటి నుంచి డేటా సైన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి మెషిన్ లెర్నింగ్ కూడా బాగా బూమ్ అయిందనమాట. ఈ డేటా సైన్స్ ఏంటంటే మెయిన్గా డేటా అనలిస్ట్ అని, డేటా ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, ఇలా 3 మెయిన్ రోల్స్ ఉంటాయన్నమాట. దీంతో పాటు మెషిన్ లెర్నింగ్ కూడా అదే కిందకు వస్తుంది. సో ఈ డేటా సైన్స్లో ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు రా డేటా ఉంటుంది కదా, ఆ రా డేటాలో ఉన్న ట్రెండ్స్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, వాటిని అనాలిసిస్ చేసి నెక్స్ట్ మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దానిపైన ఫోకస్ చేస్తారన్నమాట ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో. మెషిన్ లెర్నింగ్ అంటే తెలుసు కదా, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయించడానికి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఎలాంటి స్కిల్స్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి పైథాన్ కావాలి, తర్వాత ఎస్క్యూఎల్ కావాలి, డేటా విజువలైజేషన్స్ కావాలి, పాండాస్ కావాలి, టెన్సర్ఫ్లో కావాలి, మ్యాథ్స్ కావాలి, స్టాటిస్టిక్స్ కావాలి. ఇలా మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ బట్టి దాని తగ్గట్టు స్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్. క్లౌడ్ గురించి తెలిసినాయి కదా, ఇప్పుడు ఏ సిస్టమ్ అన్నా సరే కంపల్సరీ క్లౌడ్లో రన్ అవ్వాల్సిందే. క్లౌడ్ లేకపోతే కష్టమే కదా, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా సపోజ్ మన సిస్టమ్స్ హ్యాక్ అయినాయి అనుకోండి, ఏమవుతుంది, మొత్తం కొలాప్స్ అవుతుంది. అదే ఇప్పుడు క్లౌడ్లో ఉన్నాయనుకోండి ఏం లేదు, మళ్ళీ క్లౌడ్ నుంచి బ్యాకప్ చేసుకోవచ్చు. సేమ్ క్లౌడ్ కంప్యూటింగ్ డెవాప్స్ అని ఒకటే అనమాట. డెవాప్స్ అంటే ఏంటో తెలిసిందే కదా, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్, ఈ రెండు మిక్స్ వచ్చింది డెవాప్స్ అనేది. ఇప్పుడు కరెంట్లీ కోడింగ్ అంతగా అవసరం లేని ట్రెండింగ్ ఐటీలో ఉందంటే అది డెవాప్స్ ఒకటే అనమాట. సో దీనికి బాగా డిమాండ్ కూడా ఉంది డెవాప్స్ గురించి. ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం కానీ, లేకపోతే స్కేల్ చేయడం కానీ, అప్లికేషన్స్ని ఆటోమేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మీరు క్లౌడ్లో చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఏ సిస్టమ్ చూసినా సరే మనకి హై అవైలబిలిటీ కావాలి, సిఐసిడి పైప్లైన్స్ కావాలి, అలాగే ఇంకా మోటార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి లైనక్స్ కావాలి, క్లౌడ్ కాబట్టి ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ సిస్టమ్స్ ఇలాంటివి కావాలి. వాటితో పాటు ఈ డెవాప్స్లో అయితే టెరాఫామ్ అని, లైనక్స్ అని, ఇంకా అదర్ స్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యాప్ డెవలప్మెంట్. తెలిసిందే కదా మొబైల్ యాప్ డెవలప్మెంట్ గురించి. ఏంటంటే మొబైల్స్ వచ్చినప్పటి నుంచి యాప్ డెవలప్మెంట్ అనేది రన్ అవుతూనే ఉందన్నమాట. ఇది ఎవర్ గ్రీన్. ఇంకా మన చేతిలో మొబైల్ యాప్స్ ఉన్నంత వరకు ఈ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఇటు ఐఓఎస్లో కానీ అటు ఆండ్రాయిడ్లో కానీ కంపల్సరీగా యాప్ డెవలప్మెంట్ పక్కా చేస్తారనమాట. కాకపోతే అందులో మనకి డిఫరెంట్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఫ్లటర్ అని, డాట్ అని, రియాక్ట్ నేటివ్ అని, షిఫ్ట్ అని, ఇలా డిఫరెంట్ స్కిల్స్ అనేవి మాకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇది ఎవర్ గ్రీన్ ఏరియా అనమాట, వెబ్ డెవలప్మెంట్. ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. వెబ్ ఉన్నంత కాలం వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు వెబ్ డెవలప్మెంట్లో ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి. వాటితో పాటు వెబ్ డెవలప్మెంట్లో ఉండే కరెంట్ ట్రెండ్స్ అనేవి మీరు బాగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట, ఓకేనా. తెలిసినే కదా వెబ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అవుతుందో. ఎవరు పడితే వాళ్ళు ఏజెన్సీ అని పెట్టేసి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. సో వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎలాంటి స్కిల్స్ కావాలంటే ఫస్ట్గా మెయిన్గా HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ నేటివ్, ఇంకా ఏమంటారు, ఇంకా అదర్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అన్ని కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఇంటికి వాచ్మెన్ అలాగే మన ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ బాగుండాలన్నమాట.
ఎందుకంటే హ్యాకర్స్ ఎప్పుడు హ్యాక్ చేస్తారో తెలియదు. మన సిస్టమ్ అనేది బ్యాకప్ అవుతూ హ్యాకర్స్ నుంచి రక్షణగా ఉండాలంటే కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ అనేది వచ్చి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అనేది కరెంట్లీ ఏంటంటే బూమింగే, కానీ మన ఇండియాలో నేను చాలా తక్కువ ఆపర్చునిటీ చూసాను అనమాట. కానీ చాలామంది ఏంటంటే చేస్తున్నారంటే సైబర్ సెక్యూరిటీ తీసుకుందామని చాలామంది సైబర్ సెక్యూరిటీ కోర్సులు తీసుకున్నారు. కోర్స్ అయిపోయాక నాకు జాబులు లేవు, బయట మార్కెట్లో కూడా జాబులు లేవు అని చూస్తున్నారు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు కోర్స్ తీసుకోకముందే ఏం చేస్తారంటే అసలు నేను ఈ కోర్స్ తీసుకుంటే నాకు జాబ్స్ ఉన్నాయా లేవా అని లింక్డ్ఇన్లో కానీ గ్లాస్ డోర్లో కానీ ఇలాంటి యాప్స్ అన్ని చెక్ చేస్తే మీకు అసలు ఈ కోర్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యూచర్ ఉంది అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి కీ స్కిల్స్ ఏమన్నా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నెట్వర్కింగ్, నెక్స్ట్ లైనెక్స్, ఎథికల్ హ్యాకింగ్, అలాగే మీకు సిస్టమ్ గురించి ప్రతి డీటెయిల్ తెలియాలన్నమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది మీకు చాలా డీటెయిల్డ్ రోల్ అనమాట. ఏంటంటే మీకు ఇందులో ఎంత డెప్త్గా వెళ్ళి తెలుసుకుంటే మీరు అంత మంచి ఎథికల్ హ్యాకర్ అవ్వగలరు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండ్ ఎన్ఎల్పి. ఏఐ అంటే తెలిసిందే మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏఐ అని ఎంత బాగా అనిపిస్తుందో. సో ఆ ఏఐ అనేది కూడా మంచి ఫీల్డ్ అనమాట. కాకపోతే మీరు ఇందులో బాగా నేర్చుకోవడం ఉంటుంది. ఎన్ఎల్పి అంటే మనకి చాట్ బాట్స్లో కానీ, ట్రాన్స్లేటర్స్లో కానీ, వాయిస్ అసిస్టెంట్లో కానీ వీటిలో ఎక్కువ యూస్ చేస్తారనమాట. దీనికి మీకు మెయిన్గా రావాల్సిన కీ స్కిల్స్ ఏంటంటే పైథాన్ రావాలి, ఎన్ఎల్టీకే రావాలి, డీప్ లెర్నింగ్ కావాలి, ట్రాన్స్ఫార్మర్స్ కావాలి, సేమ్ దీనికి కూడా మ్యాథ్స్ రావాలి. ఇలా ఈ డిఫరెంట్ స్కిల్స్ అనేది మీకు ఈ డొమైన్లో కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గేమ్ డెవలప్మెంట్ ఇప్పుడు కరెంట్లీ చాలా బూమ్ అవుతుంది. మన అవుట్ సైడ్ ఇండియాలో అయితే చాలా ఇప్పటికి ఎప్పుడో డెవలప్ అయ్యేది. కరెంట్లీ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. మెల్లిమెల్లిగా AAA గేమ్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు. సో మీకు గేమ్ డెవలప్మెంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు కరెంట్లీ బూమ్ అవుతున్న డొమైన్ కాబట్టి మన దగ్గర కొంచెం జాబ్స్ దొరకడం కొంచెం కష్టం. ఒకవేళ దొరికినా మీకు కొంచెం లోపే దొరకచ్చు. అండ్ దీనికి వచ్చిన కీ స్కిల్స్ వచ్చేసి అన్రియల్ రావాలి, నెక్స్ట్ యూనిటీ, ఈ గేమ్ ఇంజన్స్ ఉంటాయి కదా, అలాగే సి షార్ప్ రావాలి, C++ రావాలి. C++ తెలిసిందే కదా మీకు ఫాస్ట్గా రియాక్షన్స్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ గేమ్ ఫిజిక్స్ అయితే పక్కా మీకు రావాలి. ఒక గేమ్ డెవలప్మెంట్లో మంచి గేమ్స్ మీరు డెవలప్ చేయాలంటే కంపల్సరీగా గేమ్ ఫిజిక్స్ అని వచ్చి ఉండాలి. వాటితో పాటు 3D మోడలింగ్ చేయాలన్నా, లేకపోతే 2D ఆర్ట్స్ ఏమైనా చేయాలన్నా మీకు బ్లెండర్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే అసలు ఎలాంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఎందుకు బిల్డ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాజెక్ట్ బిల్డ్ చేశాక మీకు డెవలపర్స్ కానీ డిజైనర్స్ కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్స్ అనమాట. ఏంటంటే యూజర్కి ఏం కావాలి, యూజర్కి మనం ఎలా మంచి ప్రాజెక్ట్ని డెలివర్ చేయొచ్చు, ఇంకా మనం ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి ఏమేమి కావాలి అన్నీ చూసుకునేది ప్రాజెక్ట్ మేనేజర్స్ అనమాట. దీనికి మనకి మెయిన్గా స్కిల్స్ వచ్చేసి రోడ్ మ్యాపింగ్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి, యూజర్ రీసెర్చ్ ఏరియా ఉండాలి, నెక్స్ట్ వైర్ ఫ్రేమింగ్ కావాలి, అలాగే ఇప్పుడు ఏబీ టెస్టింగ్, అనలిటిక్స్ కావాలి, కమ్యూనికేషన్స్ ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మీకు రావాలన్నమాట. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఎంత డిజైన్ స్టేజ్లో ఉన్నా సరే దాన్ని డెవలప్ చేసి మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్, ఇది ఏంటంటే మనకి కళ్ళకు కనిపించే యూఐ కానీ మన ఎక్స్పీరియన్స్ చేసే యూఎక్స్ కానీ ఇది అన్నీ బాగా డిజైన్ చేసేది వీలే అనమాట. ఒక వెబ్సైట్ బాగా రన్ అవుతుంది, మీకు బాగా కనిపిస్తుంది అంటే అది యూఐ వల్ల, మీకు ఫంక్షనల్కి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటే అది యూఎక్స్ వల్ల పాసిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరెంట్లీ ఇది కూడా బాగా బూమ్ అవుతుంది. కాకపోతే ఇందులో ఏఐ వచ్చేసరికి చాలామంది డౌట్ పడుతున్నారు, ఇందులో ఏఐ వల్ల నాకు జాబ్స్ పోతే రావా అని. సో మీరు ఏం చేస్తారంటే మీరు బేసిక్ మాత్రం పక్కా నేర్చుకోండి, అలాగే ఈ ఏఐ టూల్స్ కూడా నేర్చుకోండి అనమాట. మనకి దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈ ఫిగ్మా, అడోబ్ ఎక్సీ, యూజర్ రీసెర్చ్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, డిజైన్ థింకింగ్ ఇలాంటివి వచ్చి ఉండాలన్నమాట. ఇవన్నమాట మొత్తం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న కొంచెం బాగా వినిపించిన డొమైన్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీరు అనేది పక్కా రీసెర్చ్ చేసి దాని గురించి పక్కా తెలుసుకోండి. ఇదేంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే ఇవి కొన్ని తీసుకున్నాను, ఇంకా చాలా ఉంటాయి. అవి మీరు అనేది పక్కా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ డొమైన్స్ కాకుండా ఇంకా అదర్ డొమైన్స్ కూడా ఉంటాయి. మీరు వాటి గురించి కూడా రీసెర్చ్ చేయండి. ఫస్ట్ మీరు రీసెర్చ్ చేశాక డొమైన్స్ గురించి రీసెర్చ్ చేయండి, ఎలాంటి స్కిల్స్ కావాలో రీసెర్చ్ చేయండి, వాటి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటో రీసెర్చ్ చేయండి. ఈ రీసెర్చ్ అంతా చేశాక మీకేమో ఒక ఐడియా వస్తుంది అనమాట. అసలు నేను ఎలా ఉంటాను, నాకు ఎలాంటి స్కిల్స్ సూట్ అవుతుంది, నాకు ఎలాంటి డొమైన్ సూట్ అవుతుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి అరే ఈసీ తీసుకో బాబు, ఈసీ తీసుకుంటే అటు సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, అటు హార్డ్వేర్ వెళ్ళొచ్చు ఐడియా అని చెప్తారు కదా. కానీ రియాలిటీ ఏంటి, ఈసీ చదివిన వాటికి తెలుస్తుంది. ఇది కూడా అనమాట, నువ్వు రీసెర్చ్ చేస్తేనే ఆ రియాలిటీ అంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాకుండా నీకు నచ్చింది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకో. ఒకసారి ఒక డొమైన్ తీసుకున్నావు, ఆ డొమైన్ తీసుకున్నాక నీకు అందులో కరెక్ట్గా ఫ్యూచర్ ఉంటుందా లేదా నీకు ఎలా తెలుస్తుంది? సో నీ సీనియర్స్తో మాట్లాడు, ఫ్యాకల్టీతో మాట్లాడు, మాకు మెసేజ్ చేయి, లేదా అదర్ ఈవెంట్స్ అటెండ్ అవ్వు. ఆ ఈవెంట్స్ నెట్వర్కింగ్ చేస్తూ ఉంటే నీకు కరెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అని క్లియర్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు చూస్ చేసుకున్న డొమైన్ కరెక్టా రైటా అని తెలుస్తుంది అనమాట.
మీరు ఏ డొమైన్ తీసుకున్నా అందులో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్కిల్స్ అనేది బాగా పెంచుకోండి. ఆ స్కిల్స్‌తో మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసి మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. ఆ ప్రొఫైల్‌తో మీరు మంచి నెట్వర్కింగ్ చేసుకొని, కోల్డ్ ఈమెయిలింగ్ చేస్తుంటూ, ఇలా మీకు నచ్చిన ప్రతి కంపెనీకి అప్లై చేస్తూ ఉంటే, మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన డొమైన్‌లోనే మీకు జాబ్ వస్తుందనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేస్తాను అనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే కంటెంట్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే అక్కడ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రైట్ డొమైన్ చూస్ చేసుకోవడం అంటే పెద్ద పనిలా అనిపిస్తుంది, కానీ మీకు ఒక రైట్ డొమైన్ చూస్ చేసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ అనేది రైట్ వేలో వెళ్తుందన్నమాట. సో ఈ రీసెర్చ్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో పక్కా షేర్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఉంటా మరి, నేను మీ సర్ఫ్. టాటా బై.